2 తిమోతి 1:7. ఎందుకంటే దేవుడు మనకు ప్రసాదించినది పిరికితనం పుట్టించు ఆత్మ కాదు గాని బలం, ప్రేమభావం, నిగ్రహం కలిగించు ఆత్మ. ఆమేన్. 2 తిమోతి 1:7 పిరికితనం లేదా పిరికితనం అన్న ఆత్మకు బదులుగా దేవుడు విశ్వాసులకు పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఆయన వారికి శక్తి, ప్రేమ మరియు స్వస్థ బుద్ధితో శక్తినిస్తాడు. ధైర్యంగా సేవ చేయడానికి మరియు పోతుబద్దుగా జీవించడానికి, భయాన్ని అధిగమించడానికి మరియు దేవుని పిలుపును నెరవేర్చడానికి వీలు కల్పిస్తుంది. ఇది క్రైస్తవ ధైర్యానికి ఒక పునాది వచనం. విశ్వాసులను గుర్తు చేస్తుంది. ఫస్ట్ వన్, భయం కలిగించు ఆత్మ కాదు. ఇది పిరికితనం లేదా పిరికితనాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా సువార్తను పంచుకోవడం లేదా కష్టాలను భరించడం. ఇది విశ్వాసుల పట్ల దేవుని ఉద్దేశానికి విరోధం. సెకండ్ వన్, శక్తి. బాధలను భరించడానికి, విశ్వాసులని పంచుకోపడానికి మరియు క్లిష్ట పరిస్థితుల్లో దృఢంగా నిలబడటానికి బలం. థర్డ్, ప్రేమ. దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల లోతైన త్యాగపూరిత ప్రేమ. ఇది సేవను ప్రేరేపిస్తుంది మరియు భయాన్ని అధిగమిస్తుంది. పరిపూర్ణ ప్రేమ భయాన్ని ప్రోదోతులు. ఫోర్త్, స్వస్థమైన మనస్సు. భయం లేదా అభిరుచి ద్వారా నియంత్రించబడకుండా స్పష్టంగా ఆలోచించడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, స్వయం నియంత్రణ వాటించడం మరియు పోతుబద్దగా మరియు వివేకంతో ఉండగల సామర్థ్యం. ఆమేన్. గాడ్ బ్లెస్.